వెల్కమ్ టు అను కిచెన్. ఈరోజు మనం చేపల పులుసును ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మీకు ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రుచి చూడగలరు. ముందుగా కావలసిన పదార్థాలు: బాగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు 1 కేజీ, టమాటాలు 3, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, చింతపండు 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత, దాల్చిన చెక్క 1, లవంగాలు 5, అనాస పువ్వు 2, ఏలకులు 6, ఫిష్ మసాలా 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, నూనె 5 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర 3 రెమ్మలు. టమాటాలను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తయారు చేయ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న చింతపండును వేసి కొంచెం నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు చేప ముక్కలను ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. పెద్ద గిన్నె అయితే ముక్కలను కలపటానికి వీలుగా ఉంటుంది. అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఫిష్ మసాలా, కరివేపాకు, 2 స్పూన్ల నూనె వేసి ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బాండీ పెట్టుకొని అందులో 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తరువాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు వేసి వేగించాలి. తరువాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల పేస్ట్ను వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు అందులో చేప ముక్కలను వేయాలి. ఆ ముక్కలను ఇప్పుడే బాగా కలపాలి. ఎందుకంటే తరువాత కలిపితే చేప ముక్కలు ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అందులో టమాటా ప్యూరీ, మరగబెట్టిన చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు, రెండు స్పూన్ల ఉప్పు వేసి మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా ముక్కలు ఎంత బాగా ఉడుకుతున్నాయో. ఇప్పుడు అందులో 2 స్పూన్ల ధనియాల పొడి వేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా అందులో కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ పైన క్లిక్ చేయగలరు. నా అప్కమింగ్ వీడియోస్ని వాచ్ చేయాలనుకుంటే అను కిచెన్ను సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.